అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ కుటుంబంలో మీ పెద్దల అనారోగ్యం వల్ల వారికి ప్రాణగంట ఉంది కాబట్టి వారికి పౌష్టికాహారాన్ని అందించండి, డాక్టర్ను సంప్రదించండి, హెల్త్ చెకప్లను చేయించండి మరియు పేదలకు అన్నదానం చేయండి. అంతా శుభప్రదంగా ఉంటుంది, ఎటువంటి హాని దరిచేరకుండా ఉంటుంది. ఈ రోజు మీకు దైవానుగ్రహం కూడా కలిగి ఉంటారు. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఏ పని చేసినా దాంట్లో ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. దాంతోపాటు మీకు సమయానుకూలంగా వ్యవహరించడం చాలా అవసరం. ఓర్పుతో నేర్పుతో పనులు చేయడం వల్ల మాత్రమే మీ పనులు అనేవి సవ్యంగా జరిగిపోతాయి మరియు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. వ్యాపారస్తులు మాత్రం మంచి లాభాలను పొందగలుగుతారు. మంచి లాభాల దిశగా సాగే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి తగవలకు చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు ఇతరుల విషయాలలో మాత్రం సమస్యల్లో కుటుంబ సమస్యలలో తలదూర్చకుండా ఉండండి. ఎవరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వకుండా మీ పనిని మాత్రమే మిరుకంగా చూసుకోవాలి. విందుల వినోదాలలో పాల్గొంటారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకుంటారు. ఈరోజు రాశి వారు నిపుణుల సలహాలు పాటించడం వలన లాభపడతారు. సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుభవించబోతున్నారు. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం అయితే లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఆకర్షణను అనుభవిస్తారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది మరియు ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఈరోజు రాశి వారికి మరి ఎక్కువగా స్కిల్స్ నేర్చుకోవడానికి కూడా విద్యార్థులకు మంచి రోజుగా ఉంది. పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మాత్రం విజయాన్ని అందుకుంటారు. నరదిష్టి అనేది తొలగించుకోవడానికి ఈ రోజు మాత్రం కప్పు సాంబ్రాణి దైవికం పొడితో తుప్పం వేయాలి. ఇలా చేయటం వలన ఇంటి నుండి నరదృష్టి మీ నుండి నరదృష్టి అనేది తొలగించబడి మరి మంచిగా విజయాన్ని అనేది సొంతం చేసుకోగలుగుతారు. ఏ పని చేసినా కూడా దాంట్లో ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కార్యాలయాల్లో అధికారుల మెప్పును కూడా పొందగలుగుతారు. నేర్పుగా వ్యవహరించాలి, అప్పుడు మాత్రమే సానుకూల ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మంచి అభివృద్ధి అనేది మీకు సొంతం అవుతుంది. కీలక స్థానాలలో ఉన్న వ్యక్తులతోటి సంభాషణలు సాగిస్తారు మరియు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో మీరు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ప్రయత్నాలు అనేవి కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రయాణాలు లాభసాటిగా కొనసాగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం పరిహారంలో పక్షులకి పశుపక్షాదులకైతే మరి నీళ్ళనైతే వారికి మీరు నీటిని వారికి అందించే విధంగా మరి దాహం తీర్చే విధంగా వాళ్ళకి నీళ్ళనైతే అందించాలి. ఇలా చేయటం వలన మీకు దోష నివారణ జరుగుతుంది. అన్ని సమస్యలు మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. విదేశాలలో వెళ్ళి చదువుకోవాలనుకునే వారి కళ నెరవేరుతుంది మరియు సొంత ఇంటి కళ కూడా తొందరగా నెరవేరబోతుంది. ఈరోజు ఈ రాశి వారి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. చాలా వరకు ప్రశాంతతను పొందగలుగుతారు. ఈరోజు మరి కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కావాలంటే ఎక్కువగా లాభాలు పొందాలనుకుంటే ఈరోజు ఈ రాశి వారు మాత్రం లక్ష్మీ తామర వత్తులతోటి అష్టములికా తైలంతో దీపారాధన చేస్తే గనక ఖచ్చితంగా లాభం అనేది వస్తుంది. దాంతోపాటు విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుకోగలుగుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడిపే అటువంటి సమయాలు అయితే రోజులు మీకు కలిగి ఉంటారు. రావలసినటువంటి డబ్బు కొంత ఆలస్యంగానైనా సరే చేతికి అందుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అయితే మీకు తప్పకుండా లభిస్తాయి మరియు అప్పుల బాధ నుండి మీరు బయటకు రాగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో పెద్దల సహకారం కూడా లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నత అవకాశం కూడా ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు మీకు కలగబోతున్నాయి. ఈ రోజు రాశి వారికి మాత్రము మరి బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూల సమయంగా తెలుస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఈ రోజు సహకారం కూడా అందుతుంది. ఉద్యోగస్తులకు ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది సాధ్యతరం అవుతుంది. ఈ రోజు ఈ రాశి వారికి అయితే ఇక చాలా శుభప్రదంగా మాత్రం గోచరిస్తున్నది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి. ఆటంకాలు అనేవి దూరంగా వెళ్ళిపోతాయి. దైవాన్ని మీరు కనుక ఈ రోజు ఇష్ట దైవాన్ని పూజించినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది. దైవానుగ్రహం కూడా కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా సవ్యంగా జరిగిపోతాయి. ఆటంకాలు తొలగించబడతాయి. విద్యార్థులకైతే మరి చక్కని రోజుగా ఉంటుంది. వారికి మరి విద్యలో మీకు
విజయం అనేది వరిస్తుంది. ఇక ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య 58, లక్కీ కలర్ అయితే మరి బంకమట్టి కలరు. పరిహారంలో గనక ఈ రోజు రాశి వారు చూసినట్లయితే గనక ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని శివపార్వతులను ఎరుపు రంగు పూలతో పూజించినట్లయితే చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.